వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ కాలేజ్ యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని జిల్లా రవాణా శాఖ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో 817 వాహనాలకు గాను ఇప్పటి వరకు 298 వాహనాలు మాత్రమే ఫిట్నెస్ టెస్ట్ కు వచ్చాయని, మిగతా 519 వెహికల్ కు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని, నిబంధనలు అతిక్రమించి బస్సులు తిప్పితే సీజ్ చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరించారు. ఇంత అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఇందులో ఫిట్నెస్కు మన తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్ 185G అని ఉంది. అందులో అన్నీ కూడా స్పెసిఫై చేస్తున్నాయి. అంటే ఏ కలర్ ఉండాలి, కిటికీల మధ్యలో అవి రాడ్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి, స్టెప్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇట్లా సీట్లు ఎట్లా ఉండాలి, కింద ర్యాక్లు ఎట్లా ఉండాలి, పుస్తకాలు పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఉన్నాయి. అయితే దీనికి మేము 6వ తేదీ రోజు ఏదైతే స్కూల్ యజమాన్యాలను మరి డ్రైవర్స్కు వాళ్ళ అటెండెన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఇది స్కూల్ బస్సులు నడపడంలో ఎట్లా నడపాలి, యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ట్రైనింగ్ ఇచ్చాము. అందులో భాగంగానే 2009 నుంచి మనకు 2022 వరకు ఒక ప్రమాదం కూడా స్కూల్ బస్సు జరగలేదు ఆదిలాబాద్ జిల్లాలో. అది మంచి పరిణామమే. ఇంకా ముందు కూడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఆ జాగ్రత్తలలోనే ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్తో పాటు బస్సుల ఫిట్నెస్లో కూడా మరి ఎప్పటికప్పుడు అంటే పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఫిట్నెస్ చేయించుకోకుంటే రవాణా శాఖ ఎందుకు అడుగుతలేదని. అంటే దానికి అవేర్నెస్ కార్యక్రమం కూడా 6వ తారీఖు నాడు పెట్టాము. అయినా కూడా వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే వాళ్ళ రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు అవసరం, ఒక్కొక్క బండికి కొంత ఇన్వెస్ట్ చేయాలి.